జగదీశ్రెడ్డి గారు, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసింది మీరే. ఇది నా మాట కాదు, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, మీ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత చెప్తున్న మాట. ఓకే, నేను చాలా స్పష్టంగా చెప్పాను కదా, నల్గొండ జిల్లాలో పార్టీ ఎదిగినా, పార్టీ సాధించిన విజయాలకైనా, ఉద్యమ విజయాలకైనా నేనే బాధ్యుణ్ణి. ఓటమి కూడా నేనే. ఇప్పుడు ఒక సీట్ రావడానికి కూడా మీరేనా కారణం? 100% పార్టీ. వాస్తవానికి నేను చెప్తా, నాకు పోజులు కొట్టే అలవాట్లేదు. వాళ్ళలాగా వీళ్ళలాగా అంత నేను నడిపినా, నేను చేసిన, ఇది నాది అని చెప్పి పోజులు కొట్టే రాసుకునే అలవాట్లేదు. అలవాటు లేకపోయినా మొత్తం నల్గొండ జిల్లా నడుపుతుంది మీరే అని నేను ఏమంటున్నా. నేనే అని ఎవరైనా అనుకుంటే నేను దాని మీద ఖండించే అక్కర నాకు లేదు. నేను కాదు అని ఎవరైనా అంటే కూడా దాన్ని ఖండించే అక్కర నాకు లేదు. పార్టీ నడిపేటప్పుడు విజ్ఞతతోనే పద్ధతితో నడుపుతాం, గుమ్మనంగా నడుపుతాం. పార్టీలో నేను ఒకడిని నేను అనుకుంటా తప్ప నేనే పార్టీ అనే పిచ్చి మాటలు నేను మాట్లాడాను. నల్గొండ జిల్లాలో అంతా మీరే, ఎవరు ఉండరు, ఎవరిని రానియరు. నేను పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఉన్నవాడిగా, సీనియర్ నాయకుడిగా తప్పకుండా అక్కడ వచ్చే జయాపజయాలకి నేను బాధ్యత వహిస్తాను, సందేహం ఏం లేదు. గెలిచినాడు జగదీశ్రెడ్డి ఒక్కడే కనుక వాళ్ళు ఒప్పుకుంటే నన్ను విమర్శ చేసేటోళ్ళు, ఇవాళ నేనే బాధ్యుని, అందులో డౌట్ లేదు. కానీ ఏ గెలుపోవటంలకైనా ఏ ఒక్క నాయకుడే బాధ్యత ఉండదు. అందరు కలిస్తేనే పార్టీ. గెలిస్తే మీరు, ఓడిపోతే మాత్రం అందరిదే కాదు అని నేను అంటున్నా. అందుకే అంటున్నా, గెలిచింది నేనని నేను ఎప్పుడు చెప్పలే అనే మాట మీకు అందుకే చెప్పిన. 12 నేనే గెలిచిన మొనగాన్ని నేను విరవీగలే. మా జిల్లాలో కొంతమంది నాయకులు ఉంటారు, నేను ఇది గెలిపించిన, అది గెలిపించిన, ఆయన కూడా కొడతా, ఈయన కొడతా అని. నేను ఎన్నడూ ఒక్కరిని ఓడగొడతా అని కోతలు కోయలే.